హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గర్ల్స్కి సంబంధించిన ఒక మంచి బర్త్డే పోస్టర్ని మీరు మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమిని ఇలా క్రియేట్ చేస్తుంది. విత్ ఇన్ ఏ మినిట్లోనే వర్క్ అవుతుంది. ఎలా ఏంటో డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. మీకు డిస్క్రిప్షన్లో జెమిని ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమిని యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర జెమిని యాప్ లేకపోతే యాప్ స్టోర్లో ఉంది, ప్లే స్టోర్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు జెమిని యాప్ని ఓపెన్ చేశాను. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేశాను. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమిని దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా మీరు ఇచ్చే ఫోటోలో హెయిర్, ఫేసు, స్మైలు దగ్గరగా నీట్గా కనిపిస్తే వచ్చే అవుట్పుట్ అంత అందంగా ఉంటుంది. ఇద్దరు ముగ్గురు దిగింది, ఫేస్ కనిపించింది, ఫుల్ ఫోటో, లైటింగ్ తక్కువ ఉన్నది, అలాంటి ఫోటోలు ఇవ్వకండి. అవుట్పుట్ అయితే సరిగా రాదు. అప్పటికప్పుడు అవసరమైతే మీ ఫేసు, స్మైలు కనిపించేలా ఒక మంచి సెల్ఫీ దిగి ఇవ్వండి. ఇలా క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మీరు ఇచ్చేటప్పుడు ఈ కింద లాస్ట్లో ఇక్కడ నేమ్ ఉంటుంది, గాయత్రి అని. ఎగ్జాంపుల్గా చూపిస్తాను. మీరు టెక్స్ట్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మీకు గాయత్రి అనే నేమ్ ఉందా, ఈ నేమ్ని తీసేసి మీరు మీ పేరు పెట్టుకోండి. ఓకే, ఈ నేమ్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ నేమ్ చేంజ్ చేసుకుంటే మీ పేరు వస్తుంది. అప్పుడు ఆ తర్వాత కింద ఇక్కడ ప్రింట్లో చూడండి, మీకు కనిపిస్తుంది గాయత్రి అని ఉంది కదా, ఇక్కడైతే మీ నేమ్ వస్తుంది. ఒకటి, ఎప్పుడు ఇదే మోడల్ రాదు, ప్రతిసారి మోడల్ మారుతుంది. మీకు స్క్రీన్ పైన చూడండి, రకరకాల మోడల్స్ చూపిస్తున్నానా, ఇలా ప్రతిసారి డిజైన్ మారుతుంది. సో కాబట్టి ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్తో మల్టిపుల్ టైమ్స్, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఏం లేదు, ప్లస్ గ్యాలరీ, మీ ఫోటోని తీసుకోండి. ఆస్క్ జెమిని దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే గాయత్రి అని ఉంది కదా, ఈ గాయత్రి దగ్గర మీ నేమ్ రాసుకోండి. గాయత్రి అనే నేమ్ తీసేసి రాసి సెండ్ చేయండి. ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తుంది. ఇలా మీరు మీకు నచ్చిన మోడల్ వచ్చేదాకా మీ ఫోటోతో ఈ ప్రాంప్ట్తో మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తూనే ఉండండి. మీకు నచ్చిన మోడల్ వచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి. ఎందుకంటే జెమిని అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా క్రియేట్ చేస్తుంది కాబట్టి ప్రతి క్రియేటర్ కూడా వాళ్ళకి నచ్చిన అవుట్పుట్ వచ్చే వరకు ఎంతసేపు పడుతుంది, 10 to 20 seconds అంతే ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి. ఇప్పుడు చూడండి, ఇలా క్రియేట్ చేసింది. ఇందాక మోడల్ వేరు, ఇప్పుడు మోడల్ వేరు. సో ఈ విధంగా మీరు మీ ఫోటోతో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందా? ఇప్పుడు ఏం లేదు, ఒకవేళ ఈ స్టైల్ మీకు నచ్చింది అనుకోండి, ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్ వచ్చేదాకా క్రియేట్ చేసుకొని ఇమేజ్ని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.